రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి మరుసటి రోజు మార్చురీ రిఫ్రిజిరేటర్‌లో శ్వాస తీసుకుంటూ కనిపించాడు. దక్షిణాఫ్రికా డర్బన్ సమీపంలోని క్వామాషాకు చెందిన ఇసింజీ ఎంకైచ్. ఇతని వయసు 28 సంవత్సరాలు. నడుస్తూ ఇంటికి వస్తుండగా ఓ కారు ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనా స్థలంలోనే అతడు చనిపోయినట్లుగా వైద్య సిబ్బంది నిర్ధారించారు. ఫినిక్స్ మార్చురీకి తరలించారు. మరుసటి రోజు కుటుంబ సభ్యులు మార్చురీకి వెళ్లి చూడగా అతడు శ్వాస తీసుకుంటూ కనిపించాడు. షాక్‌కు గురైన మార్చురీ సిబ్బంది, కుటుంబ సభ్యులు వెంటనే అతని ఫినిక్స్‌లోని మహాత్మా గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కొన్ని గంటల తర్వాత అతడు చనిపోయాడు. సకాలంలో ఆసుపత్రికి తరలించి ఉంటే కుటుంబ సభ్యులు చాలా బాధపడ్డారు. చనిపోకుండా చనిపోయినట్లుగా ఎవరు ధృవీకరించారో తెలుసుకోవాలనుకుంటున్నాం. వారి నిర్లక్ష్యం వల్ల మా బిడ్డను మార్చురీ రిఫ్రిజిరేటర్‌లో రాత్రంతా ఉంచాం. దీంతో అతడు సకాలంలో వైద్యం అందక చనిపోయాడు అని మిసెజ్ తండ్రి పీటర్ ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసులు ఈ కేసుని అన్ని స్థాయిలలో, అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు. ఇది డాక్టర్ల తప్పిదమా? ఆ టైంలో డాక్టర్లు చూసిన టైంలో అతను నిజంగా చనిపోయాడా? మళ్ళీ బతికొచ్చాడా? అనే అంశాలు క్వెషన్ మార్క్‌గా మిగిలిపోయాయి. స్టే ట్యూన్ అవర్ ఛానల్. జై భారత్! జై హింద్!